అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. సీత మార్నింగ్ లేచేసరికి పూలతో డెకరేట్ చేసిన ఇంటిని చూసి ఆశ్చర్యంగా చూస్తూ అత్తయ్య అంటూ పిలిచింది. ఎవరూ పలకలేదు. ఏవండి ఎక్కడికి వెళ్ళారు అని మెల్లగా మెట్లు దిగుతుంటే వచ్చాడు ధీర్. నేను మెట్లు దిగకూడదు అని చెప్పాను కదా, ఎందుకు దిగుతున్నావు? ఇంట్లో ఈ హడావిడేంటి అంటుంటే మాట్లాడలేదు. ముందైతే నువ్వు రూమ్కి పదా అంటూ తనని లోపలికి తీసుకెళ్లి పాల గ్లాస్ చేతిలో పెట్టాడు. అసలు ఏం జరుగుతుందో చెప్పండి అని ఆతృతగా అడుగుతున్నా చెప్పకుండా తన నోట్లో పాల గ్లాస్ పెట్టాడు. ఆ పాలని గటగట తాగేసి ఇప్పుడు చెప్పండి అనింది. అమ్మ సీత అనుకుంటూ లోపలికి వచ్చారు వెంకట్రావు, పారు ఆంటీ. వాళ్ళని చూసిన సీత కళ్ళు బ్రైట్గా మారి అమ్మా అంటూ పరిగెత్తింది. ఇలా ఉన్నావు సీత? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నాం. ఏంటి సడన్గా అంటుంటే ధీర్ సైగ చేయడంతో నిన్ను చూడాలనిపించి వచ్చేసామమ్మా అన్నారు కూతురి తల నిమరుతో. నీ ఆరోగ్యం ఎలా ఉంది తల్లి? బాగుందమ్మా. నాన్నగారు కూర్చోండి అనింది. మౌని ఎక్కడా? కాలేజ్కి వెళ్ళిందేమో, ఈరోజు వెళ్ళలేదక్క, ఇక్కడే ఉన్నాను అంటూ లోపలికొచ్చింది. అమ్మ మౌని ఎలా ఉన్నావు అంటూ చిన్న కూతుర్ని దగ్గరికి తీసుకున్నారు. చాలా బాగున్నానమ్మా, అక్క బావ చాలా బాగా చూసుకుంటున్నారు, అత్తయ్య కూడా అంటూ సంబరంగా చెప్పింది. ఇక అందరూ ముచ్చట్లలో మునిగిపోయారు. అక్కడి నుండి కిందకొచ్చి ఏర్పాట్లు చూస్తున్నాడు ధీర్. ఎలా జరుగుతున్నాయా అని సీతని రెడీ చేయమని చెప్పి పైకి పంపించింది సావిత్రి, బ్యూటీషియన్ అమ్మాయిని. సరే ఆంటీ అంటూ నవ్వుతూ లోపలికెళ్ళింది. మేడం మిమ్మల్ని రెడీ చేస్తాను అనగానే ముచ్చట్లు పెట్టే వాళ్ళలా సరే అంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటే మౌని అసలేం జరుగుతుంది నువ్వేనా చెప్పవే? లేదక్క, సర్ప్రైజ్, నువ్వే తెలుసుకోవాలి అంటూ సీతకి తోడుగా అక్కడే కూర్చుంది మౌని. ఆమెతో రెండు చేతులకి మెహందీ పెట్టి హెయిర్ వాష్ చేస్తూ ఉంది. మెహందీ ఎర్రగా పండడంతో సీత ఫ్రెష్ అయి వచ్చి ఆమె ముందు కూర్చుంది. పర్పుల్ కలర్ కంచిపట్టు శారీ, సిల్వర్ కలర్ బూటాతో చాలా గ్రాండ్గా ఉంది. ఆమెకు అందంగా కట్టి మేకప్ వేయడం స్టార్ట్ చేసింది. మీకు మేకప్ వేయకున్నా చాలా అందంగా ఉన్నారు మేడం అంటూ కళ్ళకి కాటుక దిద్దుతూ నుదిటిన స్టిక్కర్ పెట్టింది. జడ లూజ్గా అల్లి జడ నిండా పూలు పెట్టి మెడలో నగలు, చేతులకి నిండుగా గాజులు, నడుముకి సన్నటి నడుము గొలుసు పూర్తిగా రెడీ చేసి తనని చూడగానే ఒక్కసారిగా ఇద్దరి కళ్ళు పెద్దవయ్యాయి. అక్క అసలు ఎంత అందంగా ఉన్నావే, బావ నిన్ను ఇలా చూశాడంటే అస్సలు వదలడు తెలుసా, అంత అందంగా ఉన్నావు, నా దిష్టి తగిలేలా ఉంది అంటూ మెటికలు విరిచింది మౌని. నిజం మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు, మీ చెల్లి చెప్పినట్లుగా సార్ మిమ్మల్ని ఇలా చూస్తే పడిపోతారు అని నవ్వుతూ చెబుతుంటే మీరు ఆపండి, అసలే నాకు భయంగా ఉంది, నాకు చెప్పకుండా శ్రీమంతం చేస్తున్నారు కదా, కాస్త ప్రిపేర్ అయ్యేదాన్ని కదా. మౌని నువ్వు కూడా చెప్పకుండా దాచిపెట్టావు కదా అని చిరుకోపంగా అంటుంటే అయ్యో అక్క, బావ నీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే నేను చెబితే ఏం బాగుంటుంది చెప్పు అంటూ సీతని కిందకి తీసుకురమ్మనడంతో అక్క ఈ జ్యూస్ తాగు, కిందకి వెళ్దామనేది. ఇక మారు మాట్లాడకుండా గ్లాస్లో ఉన్న జ్యూస్ ఫినిష్ చేయడంతో సీతని తీసుకొని కిందకెళ్లారు. ఇక అలా నడుస్తూ కిందకి దిగుతున్న సీతని అలాగే చూస్తూ ఉండిపోయారు. నా కోడలు ఇంత అందంగా ఉంది అని గర్వంగా ఫీల్ అవుతోంది సావిత్రి. నా కూతురు ఇంత అందంగా ఉంటుందా అని తెగ ఫీల్ అయిపోతోంది పారు ఆంటీ. ఎవరికి వారు అలా అనుకుంటూ ఉండగా సీత కిందకి దిగి సావిత్రి కాళ్ళకి నమస్కారం చేస్తుండగా వద్దు తల్లి అంటూ ఆమెను తీసుకెళ్లి మహారాణి చైర్లో కూర్చోబెట్టారు. అందరూ ఉన్నారు, ధీర్ మాత్రం కనిపించలేదు. భర్త కోసం అటు ఇటు చూస్తోంది సీత. ఇక ముత్తైదువలు వచ్చి సావిత్రమ్మ నీ కోడలు చాలా అందంగా ఉంది, నా దిష్టి తగిలేలా ఉంది, మేమందరం వెళ్ళక దిష్టి తీయించు అంటూ తనకి కుంకుమ అద్ది చెంపలకి గంధం పూసి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లని సీత చేతికిచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. అందరినీ లంచ్ చేసి వెళ్ళమని చెబుతోంది సావిత్రి. సావిత్రి కోడలు దగ్గరికి వచ్చి తను కూడా చెంపలకి గంధం పూసి ఆశీర్వదించి తన అత్తగారి హారాన్ని తీసి సీత మెడలో వేసింది. ఆ హారాన్ని వేయగానే ఆమె అందం మరింత రెట్టింపవడంతో కళ్ళల్లో నీళ్లు నింపుకొని మరీ చూస్తూ ఉంది సావిత్రి. అత్తయ్య అనింది. నిన్ను ఇలా చూస్తుంటే మా అత్తయ్య గుర్తొస్తోంది, తను కూడా నీలాగే చాలా అందంగా హుందాగా ఉంటుంది అంటూ మెటికలు విరిచి నుదుటి మీద ముద్దు పెట్టింది సావిత్రి. అత్త ప్రేమకి మురిసిపోతూ
ఆమె కాళ్ళకి నమస్కారం చేసింది సీత. ప్రతాప్ కోడల్ని ఆశీర్వదించి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండు తల్లి అన్నాడు. థ్యాంక్ యూ మావయ్య అంటూ నమస్కారం చేసింది పారు ఆంటీ. కూతుర్ని ఆశీర్వదించి తను తెచ్చిన సారే ఆమె ఒడిలో నింపి లడ్డు తీసి సీత నోట్లో పెట్టి ఆమె చేతికి ఉన్న గోల్డ్ రింగ్ తీసి కూతురు చేతికి పెట్టి, ఇంత అందంగా ఉన్నావో తెలుసా, చూడ ముచ్చటగా ఉన్నావు తల్లి అంటూ తల మీద ముద్దు పెట్టి కూతుర్ని హత్తుకుంది. వెంకట్రావు కూడా కూతుర్ని ఆశీర్వదించాడు. అందరూ ఉన్నారు గాని ధీర్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడా అని చుట్టూ వెతుకుతోంది. ఆమె పాదానికి ఏదో స్పర్శ కలుగుతుంటే అప్పుడు తల తిప్పి చూసింది సీత. ధీర్ ఆమె పాదాన్ని అరచేతిలో పట్టుకొని ప్రేమగా నిమురుతున్నాడు. భర్త స్పర్శకి టక్కున వెనక్కి తీసుకుంటుంటే తీసుకొనివ్వలేదు, గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ అండి అంటూ రిక్వెస్టింగ్గా చూసింది. వదలను అంటూ తల అడ్డంగా ఊపి తన కాళ్ళకి పట్టీలు పెట్టి నీరు పట్టి కాస్త ఉబ్బి ముద్దుగా కనిపిస్తున్న పాదాలకి ముద్దు పెట్టాడు. అంతమందిలో ధీర్ అలా చేస్తుంటే సిగ్గుతో ముడుచుకుపోయింది సీత. ఇంత అందాల అపరంజి బొమ్మ మహాలక్ష్మిగా అడుగుపెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ జీవితం మొత్తం ఇక్కడే బ్రతికేస్తాను, చోటిస్తావా అంటూ ఆర్తిగా అడుగుతుంటే అతన్ని కన్నీళ్లతో చూస్తూ పక్కన ఎవరున్నారో కూడా చూసుకోకుండా అతన్ని అమాంతం హత్తుకుంది. సీత వెన్నునిమురుతూ మెడపై ముద్దు పెట్టాడు. చూస్తున్న వాళ్ళంతా వాళ్ళిద్దరి ప్రేమకి నవ్వుకున్నారు. ప్రేమగా నుదిటిన కుంకుమ పెట్టి చెంపలకి గంధం పూసి చేతులకి బంగారు గాజులు తొడిగి ప్రేమగా నిమురుతూ ముద్దు పెట్టుకున్నాడు ధీర్. వాళ్ళిద్దరి జంటని చూడ ముచ్చటగా అనిపిస్తుంటే చూస్తూ ఉండిపోయారలా అక్కడున్న వాళ్ళంతా. ప్రోగ్రాం అయిపోవడంతో సీత అలసిపోయిన మోము కనిపిస్తుంటే ఆమెను అమాంతం ఎత్తి తన రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి మౌనిని జ్యూస్ తీసుకురమ్మని చెప్పాడు. అయ్యో, ఎవరు వెళ్ళలేదు కదండి, నన్ను ఇలా తీసుకొచ్చారేంటి అని అడుగుతుంటే, ఏం పర్లేదు, ఒకసారి ఫేస్ అద్దంలో చూసుకున్నావా, మార్నింగ్ నుండి ఎంత అలసిపోయావో, చాలా నీరసంగా కనిపిస్తోంది, ఇలా స్ట్రెయిన్ అవ్వడం బేబీకి మంచిది కాదు, నీకు కూడా అనుకుంటూ మెడలో ఉన్న హారాలు నగలు పోటీ తీసి పక్కన పెడుతుండగా మౌని వచ్చి జ్యూస్ గ్లాస్ ధీర్ చేతిలో పెట్టి వెంటనే వెళ్ళిపోయింది. డోర్ క్లోజ్ చేసి ఆమె బయట చెంగుని తప్పించాడు ధీర్. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది సీత. ఏం చేస్తున్నారు అని భయంగా అడుగుతుంటే ఆమె నోటికి జ్యూస్ గ్లాస్ అందించి మెల్లగా చీర విప్పుతుంటే ఆమె ఒళ్ళు కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపిస్తోంది. అతని చేతులు అక్కడక్కడ తగులుతుంటే త్వరగా తాగేసి గ్లాస్ పక్కన పెట్టి అతని చేతులని ముందుకు పోకుండా ఆపింది. వద్దు అన్నట్లు తలోపుతుంటే, ఇంత హెవీ శారీ నీకు ఇబ్బంది కలిగిస్తుంది, వద్దు సీత అంటూ చీరని మొత్తం విప్పేసి పక్కన వేసి బ్లౌజ్ హుక్స్ తీస్తుంటే అతని షర్టుని గట్టిగా పిడికిట్లో బంధించి ఎగసి పడుతున్న ఎదని ఒక చేత్తో కప్పుకుంది. సిగ్గుతో కిందకి దించిన తలని నవ్వుతూ చూస్తూ చుబుకం పట్టి పైకంటూ, కొత్తగా చూసే పార్ట్స్ ఏమైనా ఉన్నాయా నీలో, ఎందుకంత బ్లష్ అవుతున్నావు అంటూ ముందు కంటే పొంగిన ఎద సంపదని నవ్వుతూ చూస్తూ, ఇలా ఊరిస్తూ ఉడికిస్తూ చంపుతున్నావు నన్ను అంటూనే ఆమె నుండి బ్లౌజ్ వేరు చేసి గుండెలపై గాఢంగా ముద్దు పెట్టాడు. అతని సున్నితమైన పెదాల స్పర్శకి ఒంట్లో కోటి వీణలు మోగుతుంటే అతని వీపుని గట్టిగా చుట్టేసింది. వెట్ క్లాత్తో ఆమె ఒంటిని తుడిచి వేరే ఫీలింగ్ లేకుండా మ్యాక్సీని తొడిగి ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని మౌని లంచ్ ప్లేట్ తీసుకురావడంతో సీతకి తినిపించి కాసేపు రెస్ట్ తీసుకో సీత, చాలా అలసిపోయావు అంటూ ఆమెను పడుకోబెట్టి బెడ్షీట్ కప్పాడు. ఇంతకుముందు భర్త సేవని గుర్తు చేసుకొని ఎలాంటి భావం లేకుండా అలా ఎలా కంట్రోల్ చేసుకున్నాడు అని ఆశ్చర్యపోతూ అలాగే నిద్రలోకి జారుకుంది సీత. ఇక్కడ గీత రోజు రోజుకి నీరసం ఎక్కువ అవుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు విరాట్. పెళ్లికి ముందు సున్నితంగా ఉన్న అమ్మాయిలు పెళ్ళైన తర్వాత భార్యాభర్తల కలయిక తర్వాత అమ్మాయిలు చాలా వీక్ అవుతారు. ఒక్కో శరీరం ఒక్కోలా ఉంటుంది. కొద్ది రోజులు ఆమెను ఇంట్లోనే ఉండనివ్వండి, ఎందుకంటే నీరసం ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే వీక్లీ ప్రెగ్నెంట్, అంటే ఫెటల్ చాలా వీక్గా ఉంది. నెక్స్ట్ వీక్ స్కానింగ్ చేద్దాం, చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి, చెప్పాలంటే బెడ్ రెస్ట్ ఇవ్వండి అని డాక్టర్ చెప్పడంతో ప్రెగ్నెంట్ అని సంతోషపడాలా లేక వీక్గా ఉందని బాధపడాలో అర్థం కాక అయోమయంగా ఉంది ఇద్దరి పరిస్థితి. డోంట్ వర్రీ విరాట్ గారు, ఆమెకు హెల్త్ సరిగ్గా లేదు కాబట్టి కాస్త వీక్గా ఉంది అంతే,
హెల్దీ ఫుడ్ తినిపిస్తే ఆమె కూడా స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పింది డాక్టర్. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.